అడవిలో ఉన్న పిచ్చి మొక్కను ఆదరించి తుంచుకుంటివే. అడవిలో ఉన్న పిచ్చి మొక్కను ఆదరించి తుంచుకుంటివే. అంటు కట్టి నీరు పోసి, అంటు కట్టి నీరు పోసి బ్రతుకునిచ్చినావే, నన్ను దాచినావే. నాకు బ్రతుకునిచ్చినావే, నన్ను దాచినావే. పుష్పించదనయ్యా నీకోసమే, ఫలించదనయ్యా నీకోసమే. పుష్పించదనయ్యా నీకోసమే, ఫలించదనయ్యా నీకోసమే. పుష్పించదను ఫలించదను, నా ఫలములన్నీ నీకోసమే, నా ఫలములన్నీ నీకోసమే, నా ఫలములన్నీ నీకోసమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండు చేతుల పైకెత్తి ఒకసారి దేవుడు గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుని ప్రశస్తమైన సన్నిధులకు విచ్చేస్తున్న మీ అందరూ కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైన శుభాలను తెలియజేస్తున్నాము. మొదటి సందేశాన్ని, అద్భుతమైన సందేశం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడి ఉన్నాడు. ఈ వారములో కొన్ని కార్యాలు చేయడానికి దేవుడు కృప చూపి ఉన్నాడు. ప్రయాణాల్లో దేవుడు తోడును గ్రహించి ఉన్నాడు. తలంచిన తలంపులలో కొన్ని కార్యాలను దేవుడు జరిగించాడు. అందును బట్టి దేవుడిని స్తుతించి గణపరుస్తున్నాను. హల్లెలూయా. ఎన్నెన్నో వాక్యాలు మనం వింటూ ఉన్నాము. ప్రతి వాక్యము ద్వారా ఆత్మీయమైనటువంటి మేలును పొందాలని అనేక రకాల వాక్యాలను సిద్ధపరిచి మీ దగ్గరకు పంపిస్తున్నప్పుడు కాస్త చదువుకున్న వాడిని ఉన్నట్లయితే ఆ వాక్యాలను మీరు ఏం చేయండి, నోట్ చేసుకోండి, హృదయాల్లో దాచుకోండి. ఎందుకంటే రాబో దినములలో వాక్యము దొరకని దినాలు కూడా రాబోతున్నాయని బైబిలే ప్రకటించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత వాక్యాన్ని మనం దాచుకుంటామో మన హృదయములో అంత మంచిది. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. హృదయములో వాక్యాలు ఏం చేశాలట? భద్రపరచుకోవాలట. పోయిన వారం ఏం చెప్పామా అంటే, చాలామంది వాక్యం కంటే అదర్ విషయాలు ఎక్కువ చెప్తారు. పోయిన వారం ఏం చెప్పారమ్మా అంటే, ఎవరైనా దైవజనులు ఒక మంచి కథ చెప్తే ఆ కథ చెప్పారండి, ఆ జోక్ చెప్పారండి. జోకులు, కథలు, ఉపమానాలు బాగా వినబడతాయి, కానీ ఆ దైవజనుడు చెప్పినటువంటి ఆ వాక్యంలో ఉన్న ఆఖరి సారం ఒకటి ఉంటుంది. ప్రతి వాక్యానికి ఒక సారం ఉంటుంది. ఆ సారం ఏంటి అంటే అది చెప్పలేని పరిస్థితి, కొద్దిమంది మాత్రమే చెప్పగలుగుతారు. ప్రతి వాక్యములో ఉన్నటువంటి సారాంశాన్ని మీరు గ్రహించి ఆ వాక్య సారాంశాన్ని రాసుకున్నట్లయితే 1 సంవత్సర కాలంలో మీరే ఒక చిన్న బైబిల్గా మారిపోతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము ఒక్కొక్క గ్రంథముగా మారిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు విస్తారంగా దేవుని వాక్యాన్ని వెదజల్లాలి? దేవుని మందిరంలో ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారం ఆయా సందర్భాలలో కూడుకులు ఏర్పాటు చేసినప్పుడు అక్కడ కూడా ఏం చెప్తారంటే వాక్యమే వెదజల్లబడుతూ ఉంటుంది. క్రైస్తవ సంఘ బిడ్డలకు ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత, ఎవరికి లేని ధన్యతది. ఏ యొక్క మతస్థులకు ఎక్కడికి వెళ్ళినప్పటికీ వారికి ఇంతటి ప్రవచనాలు చెప్పేవారు ఉండరు. ఏదో వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేసేది తప్ప అంతకు మించి ఉపయోగం ఉండదు. కానీ దేవుని మందిరంలో మట్టుకి ఖచ్చితమైనటువంటి ఒక గొప్ప మాట ఎవరినోకున్నది తాకుతుంది. ఆ మాటను పట్టుకుంటే నీకు గొప్ప మేలు చేకూరుతుంది. కేవలం వినేసి వెళ్ళిపోయే వారంగా ఉంటే ఏ విధమైన ప్రయోజనాన్ని ఎప్పటికీ మనం పొందలేము. కాబట్టి విన్న వాక్యాన్ని రాసుకోండి, హృదయములో భద్రపరచుకోండి. దేవుని యొక్క గొప్ప కార్యాలకి పాత్రులకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఒక అద్భుతమైన మాటను పరిచయం చేయాలని నేను ఆశపడుచున్నాను. దేవుని యొక్క దివ్య గ్రంథములో దేవాది దేవుడు ఒక అద్భుతమైన ప్రయాణాన్ని కొనసాగింపజేశాడు. ఈ ప్రయాణము యొక్క డ్యూరేషన్ ఎంతంటే 40 సంవత్సరాల ప్రయాణం ఇది. ఈ ప్రయాణానికి దేవుడు ఎటువంటి వాహనాన్ని వాడలేదు, ఎలాంటి పెట్రోలు, ఎలాంటి ఫ్యూయల్ కూడా వాడలేదు. ఈ
ప్రయాణికులకు అనేక రకాల సౌకర్యాలు ఆయనే సమకూర్చాడు. ఈ ప్రయాణం ఒక రకంగా చెప్పాలంటే టిక్కెట్లు లేని ప్రయాణము, ఖర్చు లేని ప్రయాణము, సునాయాసమైన ప్రయాణము, మందులు ఖర్చు లేని ప్రయాణము, ఏ విధమైనటువంటి భారము లేని ప్రయాణము. ఇంతటి అద్భుతమైన ప్రయాణాన్ని వారి ముందు ఉంచాడు. ఆ ప్రయాణం చేసే ప్రయాణికుల పేరు ఏంటంటే ఇశ్రాయేలీలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలీల ప్రయాణం అనేది బైబిల్ గ్రంథంలో రాయించకపోతే అసలు బైబిలే ఉండదేమో. ఇశ్రాయేలీల ప్రయాణానికి ఇంతటి అద్భుతమైనటువంటి ప్రాధాన్యతను దేవుడు తన గ్రంథంలో దాచిపెట్టాడు. ఏంటయ్యా ఈ ప్రయాణ విశేషత అంటే, ఒక అద్భుతమైన దేశానికి వారు వెళ్ళాలి. ఒక అద్భుతమైన దేశం, ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించే ఒక అద్భుతమైన కానాను దేశాన్ని రిజర్వ్ చేసి పెట్టాడు వాళ్ళ కొరకు. మీరు ఈ ప్రయాణములో ఎవరైనా శత్రురాజులు మేమే దాడి చేసినప్పుడు మీరు యుద్ధం చేయండి, ఆ యుద్ధాన్ని కూడా నేనే జరిగిస్తాను. మీ ప్రయాణములో ఒకవేళ పాముల భయము కానీ, జంతువుల భయము కానీ, ఏ విధమైన భయము లేకుండా సకలమైన సౌకర్యాలు కలిగిస్తాను. మీరు నా ఆజ్ఞలు పాటించండి, నా విధులు గైకోండి, నేను చెప్పిన ప్రకారంగా ముందుకు నడవండి అని కొన్ని ఆజ్ఞలు, కొన్ని విధులు వారికి ఇచ్చి పంపించడం జరిగింది. ఈ ప్రయాణం జరుగుతున్న వేళలో ఆ ప్రయాణానికి నాయకుడిగా ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరంటే మోషే. ఆయన నాయకత్వంలో ప్రయాణం జరుగుతూ ఉంది. ఇంక చాలా దగ్గరగా 3 వంతుల ప్రయాణం అయిపోయింది. 1 వంతు ప్రయాణం మాత్రమే ఉన్నది. దగ్గరకు వచ్చిన తర్వాత ఆ దేశాన్ని చూడడానికి ఒక 12 మందిని సిఐడిస్గా సెలెక్ట్ చేసి పంపించడం జరిగింది. ముందుగా మనం ఆ దేశాన్ని స్వాధీనపరచుకోబోయే ముందుగా మీరు వెళ్ళి, మీ 12 మంది వెళ్ళి ఆ దేశము ఎలాగ ఉన్నదో మీరు వెళ్ళి చూడండి అని మోషే 12 మంది గోత్రకర్తలకి, ఒక్కొక్క గోత్రానికి ఒక గోత్రకర్తగా ప్రధానులైన వారిని, చాలా జ్ఞానం కలిగిన వారిని, మంచి బుర్ర కలిగిన వారిని, శ్రేష్టమైన వారిని పంపించడం జరిగింది. వారు ఎలాంటి వారు ఒకసారి చదువుదాం. సంఖ్యాగ్రంథము, సంఖ్యాకాండం 13వ అధ్యాయము 2-3 మాటలు ఒకసారి చదవండి. మొదటి అధ్యాయము సంఖ్య 13. చూచుటకు నీవు మనుష్యులను పంపము, వారు పితరుల గోత్రములో నుండి. అవునండి, వారిలో ప్రతివాడు ఎలా ఉండాలి? ప్రముఖుడై ఉండాలి, ప్రధానుడై ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళని పంపించొద్దు. 12 మందిని సెలెక్ట్ చేయి. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్కడు ఉండాలి. ఇశ్రాయేలు గోత్రాలు 12 గోత్రాలు. యాకోబుకి 12 మంది పిల్లలు కదా, ఒక్కొక్క పిల్లవాడి పేరు మీద ఒక గోత్రం ఏర్పాటు చేయబడి ఉంది. వారిలో ఉన్నటువంటి ప్రధానమైన వ్యక్తిని సెలెక్ట్ చేసి ఈ 12 మందిని ఎక్కడ పంపించండి? కానాను దేశానికి వెళ్ళండి. ఈ 12 మంది ఏం చేయాలంటే ఆ దేశము ఏ రీతిగా ఉందో పరిశీలన చేయాలి, సమాచారాన్ని సేకరించాలి. దేన్ని పరిశీలించాలి? వెళ్ళి దేన్ని సేకరించాలి? వారు వెళ్ళి ఆ దేశం వెళ్ళి వీళ్ళు అన్నట్టుగా అక్కడ ఎవరికి కూడా దొరకకూడదు. ఎవరిని వారు గుర్తుపట్టకుండా ఒక మామూలు ప్రయాణికుల్లాగా, ఒక మామూలు వ్యక్తుల్లాగా ఆ సంచారం చేయాలి. శత్రువులకి ఏమాత్రం కూడా దొరకకూడదు. ఎంత గొప్ప టార్గెట్ వీళ్ళకి ఇచ్చాడు చూడండి, ఎంత గొప్ప టాస్క్ ఇది. ఈ టాస్క్ నెరవేర్చడానికి ఈ 12 మంది వెళుతున్న తరుణములో మోషే వారికి చెప్పినటువంటి అద్భుతమైన మాట ఏంటంటే, చదవండి 13వ అధ్యాయము 18వ మాట. దానిలో నివసించు జనము బలము గలదో, బలము లేనిదో, కొంచెమైనదో, విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో, అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణాలు ఎట్టివో, వారి గుడారములో నివసించుతారు, కోటల్లో నివసిస్తారు, భూమి సారమైందో నిస్సారమైందో, దాని చెట్లు ఎలాగున్నాయో కనిపెట్టవలెను. అబ్బా, టాస్క్ అది. వెళ్ళిపోయి తిరిగి వచ్చాడు కాదు. పుల్లయ్యా, ఒరే పుల్లయ్యా, యామారం వెళ్ళి వచ్చారన్నాడట. ఇంకా నోట్లోంచి మాట రాలేదు. ఎప్పుడు వీడు ఏం చేయడండి, యామారంలో వచ్చేసాడు, అయిపోయింది. అయ్యగారండి వచ్చేసానండి. ఓరి వెదవా, దేట్రా పుల్లయ్య వారం ఇంకా చెప్పాలి కదరా. మోషే అద్భుతమైనటువంటి సమాచారాన్ని ఇస్తున్నాడు. వెళ్ళే 12 మందికి కూడా 12 మంది రెడీ అయిపోయారు, మేము వెళ్తామని. ప్రధానులను సెట్ చేశారు,
శ్రేష్టమైన వారిని సెట్ చేశారు. అందులో 2 యోగ్యులైన మనుషులు ఉన్నారు. యెహోషువ ఉన్నాడు అందులో, కాలేబు కూడా ఉన్నాడు అందులో, ఆ బ్యాచ్లో, ఆ టీంలో. వీళ్ళకి చెప్తున్నాడు, మీరు వెళ్ళి ముందు ఆ జనము ఎట్టిదో, దేవునికి స్తోత్రం కలుగునుగాక, ఆ జనము ఎట్టిదో, వాళ్ళు విస్తారంగా ఉన్నారా తక్కువగా ఉన్నారా? రెండవది, ఆ భూమి ఎట్టిదో, ఆ భూమి ఫలవంతమైన భూమా లేక నిస్సారంగా ఉందా? దాన్ని ఏమంటారు, బంజరు భూమా? భూమి యొక్క పరిస్థితి ఎలాగుంది? మూడవది, చెట్లు ఎలాగున్నాయి, చెట్ల యొక్క పరిస్థితి ఎలాగుంది? విస్తారమైన చెట్లు ఉన్నాయా, తక్కువ చెట్లు ఉన్నాయా? తర్వాత వారు ఎలాంటి ప్రదేశాల్లో నివసిస్తున్నారు? వారు గుడారాల్లో ఉంటున్నారా, కోటల్లో ఉంటున్నారా? ఇంకా భూమి సారమైందో నిస్సారమైందో, పట్టణములు ఎలా, వారు నివసించు పట్టణాలు ఎలా ఉన్నాయో, వారి గ్రామాలు ఎలా ఉన్నాయో, ఇవన్నీ కూడా కేటగారికల్గా మీరు పరిశీలన చేసి నాకేమందించాలి? సమాచారాన్ని తేవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 6 అంశాలను ఇస్తా ఉన్నాడు. మొదటి అంశము, ఆ జనము ఎలాంటిదో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జనము అనగా ఆత్మీయార్థానికి వెళితే మనం పరిశీలించవలసింది, జనము అనగా శరీరము. శరీరంతో పోలుస్తున్నాను. మన శరీరము ఎలా ఉందో మనం పరిశీలన చేయాలి. మొట్టమొదటికుండా మన శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పిచ్చి ఉంటుందట. ఒక్కొక్క అవయవానికి ఏమండి, ఒక్కొక్క పిచ్చి ఉంటుంది. మీకు తెలుసా? కొంతమందికి ఎవరన్నా బాగుంటే చూస్తే వారం లేరు. ఇదో పిచ్చి వీళ్ళకి. చూస్తారు, వారం లేరు. బాగుందనుకో వారం లేరు. లోపల కడుపు మంట వచ్చేస్తుంటుంది, కానీ చూడకుండా ఉండలేరు. వాళ్ళు చూపు మంచిది కాదన్నమాట. అనేక రకాల శరీరం ఒకటైనప్పటికీ అనేక రకాల అవయవాల మిళితం ఇది. దీనిలో కన్నులున్నాయి, చెవులున్నాయి, ముక్కు ఉంది, నోరుంది, చేతులున్నాయి, కాళ్ళు ఉన్నాయి, లోపల అనేక రకాల అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలన్నిటికీ కూడా ఒక్కొక్క అలవాటు దీనికి ఉంటుంది. ఆ కాళ్ళు ఎప్పుడు కూడా చెడ్డవాటి దగ్గరికి ప్రదేశానికి పరిగెడతా ఉంటుంది. కొంతమంది ఎక్కడైనా ఆటలాడుతుంటే దాన్ని పరిగెడతా ఉంటారు. అక్కడికి ఒరే వద్దురా, ఎల్లొద్దురా అంటే నిబంధనలు పరిగెడతా ఉంటారు. చూడకూడని వాటికి, వినకూడని వాటికి, వెళ్ళకూడని వాటికి వాళ్ళ హృదయాలను, వారికి ఉన్న సమస్తాన్ని ఇచ్చేస్తూ ఉంటారు. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న నీవు, మోషే స్థానములో దేవుడు సాక్షాత్తంగా సెలవిస్తున్నాడు, నీ శరీరము ఎలాగుందో నీవు ఒకసారి కనిపెట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ శరీరంలో ఉన్న అవయవాలు, జనాలు చాలా రకాలు ఉంటారు, అంతే కదండి. జనాలు పొట్టోళ్ళు ఉంటారు, పొడుగోళ్ళు ఉంటారు, తెలివైన వాళ్ళు ఉంటారు, తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు, బుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారు, బుద్ధి లేని వాళ్ళు ఉంటారు. అలాగే మన శరీరంలో కూడా అనేక రకాల అవయవాలు ఉన్నాయి. ఇందులో ఈ అవయవాలన్నీ కూడా నీ మాట వింటున్నాయా? నువ్వు తినమన్నదే తింటుందా నాలుక? నువ్వు వద్దన్నది కూడా తింటుందా? నువ్వు తాగమన్నదే తాగుతుందా నాలుక? నువ్వు వద్దన్నది కూడా తాగుతుందా? నీ కనులు నువ్వు నిద్రపోమంటే నిద్రపోతున్నాయా, లేదా తల కళ్ళు తెరిచి ఉంటున్నాయా? ఎప్పుడు పడితే అప్పుడు పడుకోగలవా? ఏది పడితే తిని ఆరాయించుకునే శక్తి నీలో ఉందా? నీ అవయవాలన్నీ నీ స్వాధీనంలో ఉన్నాయా? నీ శరీరం నీ స్వాధీనంలో ఉందా? నీ శరీరం నీ మాట వింటుందో లేదో నిన్ను నీవు ఏం చేయాలంటే కనిపెట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకు తెలిసి చాలామంది శరీరాలు వాళ్ళ మాట చెప్పండి ఏనో ఎందో ఇంటి ఈ బాధ ఎందుకు, అందుకే కనిపెట్టమంటున్నాడు. నీ శరీరం నీ మాట వింటుందో లేదో ఈ మధ్యాహ్న సమయం ముందు ఒకసారి కనిపెట్టు, దాన్ని పరిశీలన చేయి. రెండవది ఏంటంటే భూమి ఏంటండి? భూమి సారమైందో నిస్సారమైందో కనిపెట్టు. భూమి అనగా నీ పని, భూమికి సాదృశ్యం నువ్వు చేస్తున్న పని. అది వ్యాపారం అవ్వచ్చు, అది ఉద్యోగం అవ్వచ్చు, అది వంట పని అవ్వచ్చు, ఇంటి పని అవ్వచ్చు, అది ఏ పని అయినా అవనివ్వండి. ఆ పనిని నువ్వేం చేయాలంటే పరిశీలన చేయి. అది దేవుని దృష్టికి యథార్థమైన పనేనా? దేవుడు మెచ్చుకునే పనే చేస్తున్నావా? భూమి మీద ఉన్నప్పుడు నీ పనితనం ఎలాగుంది? మనుషులను మెచ్చుకునే పని చేస్తున్నావా? దేవుడు మెచ్చుకునే పని చేస్తున్నావా? మనుషులకు హానికరమైన పని చేస్తున్నావా? కుటుంబానికి హానికరమైన పని చేస్తున్నావా? లేదా నీ స్నేహితులకు హానికరమైన పని చేస్తున్నావా? నీ పని వలన ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారా? ఒకసారి నువ్వు ఆలోచన చేయి, నీ పని విధానం ఎలాగుందో. అయ్యా నేను పలానా పని చేస్తున్నానండి, ఈ పనిని బట్టి నా కుటుంబం ఎంతగానో ఆదరించబడుతుంది, కానీ ఈ పనిని బట్టి నా పక్కోళ్ళకి ఎంతో ఇబ్బంది ఉందండి. కొన్ని పనులు
నీకు బాగుంటాయి, కానీ పక్కోళ్ళకి ఎలా ఉంటాయండి? ఇబ్బందిగానే ఉంటాయి. నీ పనికి నీకు అందంగానే ఉంటుంది, నీ పని నీకు మటుకు న్యాయంగానే ఉంటుంది. కానీ నీ పని అందరికీ కూడా ఎలా ఉండాలంటే న్యాయంగా ఉండాలి. మరి ముఖ్యంగా ఆ పైవాడికి ఆమోదయోగ్యంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పైవాడు మెచ్చుకునే పనే చేయాలి. ఆ పని సారముగా ఉందో నిస్సారంగా ఉందో, ఒకవేళ నిష్ప్రయోజనమైన పనులు చేస్తూ తిరుగుతూ ఉంటారు కొంతమంది. వాడికి ఉపయోగం ఉండదు, వాడి కుటుంబానికి ఉపయోగం ఉండదు, సమాజానికి ఉపయోగం ఉండదు. ఎందుకురా పనికి మాలిన పనులు చేసి మా కొంప మీదకి ఈ కీడు తెస్తావు, మా కొంప మీదకి ఈ పరువు లేని పనులు చేస్తామని తిడతా ఉంటారు పెద్దవాళ్ళందరూ కూడా. అందుకే పరిశీలన చేయి, ఈరోజు కనిపెట్టు, నీ పని నిస్సారంగా ఉందా, సారముగా ఉందా, ఉపయోగకరంగా ఉందా, నిరుపయోగంగా ఉందా, ఎలాగుందో ఈ మధ్యాహ్న సమయమందు కనిపెట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పట్టణం ఎలా ఉంది ఏంటండి? ఆ ఊరు ఎలాగుంది? ఓ రకంగా చెప్పాలంటే పెళ్లి సంబంధం లాంటిది. ఏంటి ఎలాంటిది ఇది? పెళ్లి సంబంధం లాంటిది. పెళ్లి సంబంధం ఇచ్చేటప్పుడు కొన్ని ఊర్లకి పిల్లలు ఎవరో, కొన్ని ఊర్లు ఏం చేయరండి, పిల్లల్ని ఎవరు, ఎందుకు ఎవరు? ఆయన బాగానే ఉంటాడు, అబ్బాయి బాగానే ఉన్నాడండి, కుటుంబం కూడా బాగానే ఉంది, ఊరు మంచిది కాదండి, ఆ ఊళ్ళో ఏం దొరకవండి బాబా, ఊళ్ళంతా దొరకలేండి బాబు, నీ ఇల్లు దొరకవు, నెంబర్ 1 కరెంట్ స్థిరంగా ఉండదు, నీళ్ళు ఉండవు, ఊరు చాలా దూరం అండి, ఒక్క హాస్పిటల్ కూడా లేదండి ఆ ఊళ్ళోని, ఏదైనా ప్రమాదం జరిగితే చాలా ఇబ్బంది అండి, ఆ ఊళ్ళో ఒకరికొకరు సాయం చేసుకోరండి, ఆ ఇరుగు పొరుగు కూడా మంచిది కాదండి, అందుకే మా పిల్లని ఆ ఊరు ఇవ్వలేదండి. ఇలాగ సంబంధాలు చెడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఊరు బాగుండాలి, ఆ ఊరిలో ఏం బాగుండాలి, ఆ ఇల్లు కూడా ఎలా ఉండాలి, ఇల్లు బాగుండాలి, ఇవన్నీ ఉన్నాయి. పెళ్లి సంబంధాలకు సెట్ చేస్తున్నాడు ఇక్కడ. ఊరు చూడండి అబ్బాయిలు, ఊరితో పాటు ఏం చూడండి, వాళ్ళ గుడారాలు ఎలాగ ఉన్నాయి, వాళ్ళ కొంపలు ఎలాగ ఉన్నాయి, వాళ్ళ కోట్లు ఎలాగ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు ఏం చేయండి, కనిపెట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళ వ్యవహారం, వాళ్ళ తీరు, వాళ్ళ యొక్క పనితనం ఎలాగుందో కనిపెట్టండి అని మోషే పంపిస్తున్నాడు. ఈ రోజున దైవజనుడు కూడా అడుగుతున్నాడు, మీ శరీరం ఎలాగుంది, రెండవది మీ పనితనం ఎలాగుంది, మూడవది దేవుడు సెలవిస్తున్నాడు, ఊరు అనగా మాట. ఊరు అనగా ఏంటండి? నోరు మంచిదైతే చెప్పండి, నోరు మంచిదైతే చెప్పండి, నాలాటోడు ఎక్కడన్నా బతకగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆడు కొడితే మనం కొట్టం, ఆడు తిడితే మనం తిట్టం, అవసరమైతే ఓ షేక్ హ్యాండ్ ఇస్తాం, ఆడే మనకి కొట్టలు తీసుకెళ్ళి ఏం చేస్తాడండి, అన్నీ ఇప్పింతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఊరుకున్నంత ఉత్తమము లేదని నేను చెప్పాను. మాట ఎలాగుంది ఈరోజు అందరూ కూడా నేర్చుకోవాలి. మన మాట ఎలాగుంది, మన మాట తీరును బట్టే మన ఆశీర్వాదము దాగి ఉన్నది. ఎందుకంటే నీ నోటులోనే జీవాన్ని, నీ నోటులోనే శాపాన్ని, మరణాన్ని దాచి ఉన్నాను కనుక మన మాట అవును అంటే అవును, కాదు అంటే కాదులాగా ఉండాలి. సాత్వికంగానే, సర్వసాధారణంగా దేవుని నమ్ముకున్న బిడ్డలు, వాక్యాన్ని చదువుతున్న బిడ్డలు, వాక్యాన్ని పాటిస్తున్న బిడ్డలు మృదువైన మాటలనే మనం మాట్లాడాలి. నొప్పించు మాటలను మనం మాట్లాడడానికి వీలు లేదు. అవసరమైతే కలిపే మాటలనే మాట్లాడాలి తప్ప విడదీసే మాటలను మన నోటు వెంట రాకూడదు. ఎందుకంటే మన మాటలు ఏం చేస్తాయంటే బలి కోరతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అనుకుంటాం గదిలో పలికిన మాటలు, మదిలో ఉన్న మాటలు ఎవరికి తెలుసులే అనుకుంటాం, కానీ మనకు తెలియకుండానే మన మాటలు ఎవరి దగ్గరికి వెళ్ళిపోవాలో తిన్నంగా వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి ఒక వ్యక్తి దగ్గర నుంచొని ఉన్నాను నేను, కిళ్ళీ కొట్టు దగ్గర. టోపీ ఒకటి పెట్టాను, కళ్ళజోడు ఒకటి పెట్టాను, డ్రెస్ వేరే ఉంది. నా దగ్గరకు వచ్చి ఆ వ్యక్తి నా గురించి అన్ని మాటలు మాట్లాడుతున్నాడు. నేను ఎలాంటి నా స్టోన్ మార్చి నేను మాట్లాడుతున్నాను. మొత్తం విషయం లాగాలి కదా, అంతా చెప్పేసుకున్నాడు. అమ్మయ్య దొరికే వన్నలా తిరిగి అమ్మ బాబు అయ్యారు, దేవుడు బలిపరిచాడయ్యా నిన్ను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవడు బలిపరిచాడండి? టంగ స్లిప్. ఈ టంగ్ అస్సలు ఏమవ్వకూడదటండి, స్లిప్ అవ్వకూడదు. నీ మాట ఎలా ఉందో నువ్వు గమనించుకో ఈ మధ్యాహ్న సమయం మందు. 5వది గృహాలు. ఏంటండి? వాళ్ళ ఇళ్ళు ఎలా ఉన్నాయో కనిపెట్టు. గృహాలు అనగా క్రియలు అనండి. గృహాలు అంటే ఏంటండి? మన పనులు ఎలాగున్నాయో
ఒకసారి మనం ఏం చేయాలట? పరిశీలన చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఏ పని చేస్తున్నా ఆ పనితనము మనకి ఉపయోగకరంగా ఉందా లేదా, దేవునికి ఇష్టంగా ఉందా లేదా అనేది కూడా మనం ఏం చేయాలట? కనిపెట్టాలి. దేవునికి స్తోత్రం. ఆఖరి మాట, చెట్లు ఎలా ఉన్నాయో చూడండి. అక్కడున్న కానాను దేశంలోని చెట్లు అనగా పరజనులు. ఎవరండి? మనతో పాటు సహవాసం చేసే బిడ్డలు అనుకోండి, లేకపోతే అన్యజనులు అనుకోండి. వాళ్ళతో మనకు ఉన్నటువంటి రిలేషన్స్ ఎలాగున్నాయో మనం ఒకసారి ఏం చేయాలండి? కనిపెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్కొక్కసారి మన కూడానే ఉంటారు, కానీ మన వెనకాల ఏం చెబుతారండి? పెద్ద గొయ్యి వేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. పరజనులు మన మీద ఎలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు? ఒక కంట కనిపెట్టే బాధ్యత ఎవరిదే? నీదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మధ్యకాలంలో మనం తెలియకుండానే మనం నమ్మేసేవాళ్ళు కూడా ఉన్నారు. మన సెల్ ఫోన్లో డబ్బులు కూడా పట్టిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మొన్నే పత్తిపాడులో ఒక పెద్ద ఇష్యూ జరిగింది. కూడా ఉండేవాడట, కూడా ఉంటున్నాడనే ఫోటో తీరా అని సెల్ ఫోన్ ఇచ్చాడట. పాప ఫోన్ ఇస్తే ఫోటో తీయాలంటే మరి అది ఓపెన్ చేయాలి కదా. ఆ కోడ్ చెప్పాడు, మంచోడే కూడా ఉంటున్నాడు కదా. కోడ్ చెప్తే జాగ్రత్తగా ఒకసారి ఇలా బాత్రూమ్ వెళ్తే అలా బాత్రూమ్ వెళ్ళగానే ఓపెన్ చేసి శుభ్రంగా లాగేసాడు. ఓ ట్రిప్లో 25,000, ఓ ట్రిప్లో 20,000, ఓ ట్రిప్లో 30,000, ఇలాగ దగ్గరగా 1,75,000 లాగేశాడు. వీళ్ళు చూసుకోలేదు. 2 నెలలు అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు చూసుకున్న తర్వాత ఎవరో ఏం తెలిసిపోతే ఆన్లైన్లో జరిగిన దొంగని ఎక్కడ పట్టుకోగలం? ఆఖరికి ఎస్పీ గారి దగ్గరికి పోయింది. ఆఖరికి కూపీలు అయితే ఎవరయ్యా దొంగోడంటే ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ అంటారు. ఏమంటారండి? ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్. వీళ్ళు ఎవరి మీద అయితే పూర్తిగా ఈ దొంగోడు ఎవరికి రిపోర్ట్ ఇవ్వాలి, ఎవడ కంప్లైంట్ ఇవ్వాలని కూడా వచ్చేవాడట ఇతనే. ఆఖరికి స్టేషన్ కూడా కంప్లైంట్ ఇవ్వని కూడా వచ్చాడట బాబు. కూడా వచ్చి స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి అయ్యో ఎలా జరిగిందా, అయ్యో ఎలా జరిగిందని బాధపడుతూ ఆ బాధను వారితోనే వ్యక్తపరుస్తున్నటువంటి ఆ యొక్క కూడా తిరిగిన వ్యక్తే ఈ దొంగోడని తెలిస్తే వీళ్ళిద్దరు గుండెకాయలు ఏమైపోయింది? కిందకి జారిపోయి ఓ రాత్రి అంతా భార్య భర్తలు ఇద్దరు కూడా ఇప్పుడు అనుకున్నాడట, పోయాం మోసం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానికి డ్రాఫ్టింగు, యాక్టింగు మళ్ళీ ఇక్కడ చేశాను నేను. ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాల్సమ్మా. పరజనులు ఎలాంటి వారో మీరేం చేయాలి? కనిపెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పళ్ళు ఎలాగున్నాయో మీరేం చేయండి? అవి కూడా చూడండి. పళ్ళు ఎలాగున్నాయో చూడండి. ఆ కాసే పళ్ళు ఎలాగున్నాయో. పళ్ళు అనగా మీ కుటుంబానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ కుటుంబ సభ్యుల యొక్క పనితీరు, మీ కుటుంబ సభ్యుల యొక్క మాట తీరు, మీ కుటుంబ సభ్యుల యొక్క వ్యవహార శైలి ఎలాగుందో కూడా మీరేం చేయాలి? మా ఆవిడ చాలా మంచిది అనేకు నువ్వు చూసేవేటి పోయి ఎడుతున్నావు. ఏం చేయాలి? నువ్వు కనిపెట్టాలి. ప్రతిదీ కూడా ఒక కన్ను కనిపెట్టాలి. ఇవి కనిపెడితే, ఇవన్నీ కూడా మెలకువగలిగి ఉంటే నువ్వు ఈ ప్రపంచంలో ఉన్నతమైన స్థానానికి నువ్వు వెళ్ళగలవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరైన సమాచారం ఇవ్వగలరు. కొంతమంది కుటుంబ సభ్యుల గురించి ఒక 2-4 అన్నట్లుగా ఇంకా మా అమ్మ చాలా మంచిదండి, మా అమ్మకి తిరగలేదంటాడు. స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు ఈయన. స్టేట్మెంట్ ఆవిడ ఏమైనా రాయేటి? మారిపోతాడు రోజులు. అలాంటి మారిపోయే రోజులు. ఇవాళ ఎలా ఉన్నావాడు రేపు ఎలా ఉంటాడో తెలియదు. అవతల నుండి ఎలా ఉంటాడో ఆడికి తెలియదు, ఈడికి తెలియదు. స్టేట్మెంట్లు ఇవ్వకండి. ఎవరి గురించి కూడా ముద్ర ఇవ్వకండి, స్టేట్మెంట్ ఇవ్వకండి. కనిపెట్టండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాడు మధ్యాహ్నం బాగానే ఉంటాడు, రాత్రికి బాగోపోవచ్చు, ఆడికి దురాలోచన వచ్చేయచ్చు. కాబట్టి స్టేట్మెంట్ ఇవ్వకండి, కనిపెట్టండి. ఎన్ని కనిపెట్టమన్నాడంటే 6 విషయాలు కనిపెట్టమన్నాడు. మళ్ళీ చదువు మాట 13వ అధ్యాయము 18వ మాట. వారి నివసించు భూమి ఎట్టిదో, చెడ్డదో, ఇవన్నీ కూడా
మీరు కనిపెట్టి మాకు విషయాన్ని తెలియచేయాలని వారిని పంపించడం జరిగింది. ఈరోజు వాక్యం వింటున్న నీవు కూడా నీ వ్యవహార శైలిలో నీవు కూడా కనిపి, నీ శరీరం ఎలాంటిదో, నీ మాట వింటుందో లేదో, నీ పరజనులుగా నీ చుట్టూ నివసిస్తున్న వారి యొక్క హృదయ శైలి ఎలాగుందో, నువ్వు చేస్తున్న పని ఎలాగుందో, నీ కుటుంబం ఎలాంటిదో నువ్వేం చేయాలంటే కనిపెట్టాలి. కానీ నువ్వు మా అబ్బాయి చాలా మంచివాడండి, మా ఆయన చాలా మంచిదండి, మా పిల్లోడికి తిరుగులేదండి, మా అమ్మాయి అండి ఎత్తిన బుర్ర ఇంకా దించిన బుర్రే ఇంకా ఎత్తదండి, ఎత్తి అలాగే పెడద్దండి అనుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఎవరిని నమ్మడానికి చెప్పండి, ఎవరిని నమ్మడానికి వీలు లేదు. ఎందుకంటే అలా ఉన్నాయి. జాగ్రత్తగా కనిపెట్టి ఒక నిర్ధారణకు రా అని చెప్తున్నాడు. వీళ్ళు వెళ్ళటండి 40 రోజులు. ఎన్ని రోజులండి? 40 రోజులు కనిపెట్టారటండి. 40 దినాలు కనిపెట్టి జాగ్రత్తగా సమాచారాన్ని సేకరించి మరలా మోషే దగ్గరికి వచ్చేసారు 12 మంది కూడా. 12 మంది మోషే దగ్గర రాగానే మోషే కొన్న పరిస్థితి ఏంటో తెలుసండి. వాళ్ళు వచ్చి వాళ్ళు ఎలాంటి సమాచారం చెప్తున్నారో 10 మంది ఒకటైపోయారు, 2 వేరైపోయారు. 10 మంది మాట వింటారా, 2 మాట వింటారా? చెప్పండి అమ్మా, చెప్పాలి. 10 మంది మాట వింటారు, 2 మాట ఎవరు కూడా వినరు, చెల్లరు. 10 మంది అబద్ధం చెప్పినా అదేమైపోద్ది? నిజం అయిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ పరిస్థితి కూడా అదే వచ్చింది. 10 మంది ఏమి చెప్తున్నారంటే, చదవండి ఒకసారి ఈ మాటను. 14వ అధ్యాయం మొదటి మాట, 14 సంఖ్య 14 మొదటి. అప్పుడు ఎలుగెత్తి కేకలు వేశారు, ప్రజలు ఆ రాత్రి వెలుగెత్తి ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళు? ఎందుకు ఏడుస్తున్నారు? ప్రజలందరూ గుమిగూడేశారు, ఇంక ఏడుపు మొదలేశారు అందరూ. అంతమంది జనం ఏడిస్తే ఎలా ఉంటుందండి? ఒక 6 7 వేస్తేనే శవం దగ్గర మనం 10 నిమిషాలు కూడా ఉండాలి, పక్కకి వెళ్ళిపోతాం, బొరపోటు వచ్చేస్తుంటుంది. అలాంటిది సర్వ సమూహము సమాజము ఎలుగెత్తి ఎలుగెత్తి ఏం చేస్తున్నారటండి? కేకలో ఏడమా దేటండి అలా చదువుతారు? కేకలు వేస్తున్నారటండి. 14వ అధ్యాయము. ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసాను, ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. ఎందుకు ఏడుస్తున్నారంటే 10 మంది చెప్తున్నారు మోషేతో ఏమనంటే, చూడండి 31వ వచనం, 13:31. అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, వారి మీదకి మనం ఎక్కడ ఎట్టి పరిస్థితులను కూడా వెళ్ళలేము. ఇశ్రాయేలులతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించుచిన దేశము తన నివాసులనే భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీలు సంబంధులను అనాక వంశములు నెఫీలను చూచితిమి, మా దృష్టికి మేము మెడతలేవలే ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉన్నాము. వాళ్ళ దగ్గర నిలబడితే ఎలాగ ఉన్నామంటే మెడతల్లాగా ఉన్నాము, వాడు చూస్తే ఆజానుబాహుల్లాగా ఎత్తైన మనుషులు ఉన్నారు, ఒక్క చేత్తో ఇలాగా 10 మందిని ఇలా నలిపేయగలరు. అమ్మ బాబోయ్, మనం ఏమాత్రం వాళ్ళ మధ్య నిలబడలేవని ఏం చెప్తున్నారండి ఈ 10 మంది? మోషేతో చెప్తున్నారు. వీళ్ళు మోషేతో చెబుతూ, ఎప్పుడైతే ఈ 10 మంది చెప్పినటువంటి సమాచారాన్ని ఆ సర్వసమూహం విన్నదో, వీళ్ళు మాట్లాడినటువంటి ఆ మాట చదివితే నిజంగా గుండె పిండేసిందండి. వాళ్ళు ఎలా మాట్లాడతారంటే చూడండి, విన్న తర్వాత 2వ అధ్యాయం 14:2. మోషే అహరోనుల మీద సనగడం మొదలెట్టేశారు. ఆ సర్వ సమాజము అందరూ కలిపి ఏకస్వరముతో, ఒకడు కాదు మొత్తం ఆ సర్వ సమాజం మీరందరూ కలిపి నా మీద ఒకేసారి, పాస్టర్ గారు ఎంత పని చేసావయ్యా అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? అందరూ కలిపి, సంఘం అంతా కలిపి, ఎంత పని చేశారండి పాస్టర్ గారు బాబోయ్, తేటండి బాబు. సర్వ సమాజం అంతా కూడా, లక్షల కొలుతున్న సమూహం అంతా కూడా ఒక్కసారిగా మోషేని ఎదుర్కొని ఆ 10 మంది మాటలు తీసుకుని వారు చెబుతున్న మాట ఏంటో తెలుసండి? అయ్యో, ఐగుప్తులో మేము చావలేదే, అరణ్యమందు మేము చావలేదే, మమ్మల్ని చంపేయడానికి ఇక్కడ తీసుకొచ్చావా?
మా భార్యలు మా పిల్లలు కొల్లపోవద్దురు, మేము ఐగుప్తులో ఉండడం మేలే కదా. ఇప్పుడైనా కొంపలంటుకునే పనేమి లేదు. ఇప్పుడు మనలో ఉన్న ఒకరిని నాయకుడిగా ఎన్నుకొని ఆ నాయకుని సమక్షంలో మరలా తిరిగి ఎక్కడ పోదాం? ఐగుప్తుకి పోదాం. ఎక్కడ పోదాం అంటున్నారండి? ఎక్కడ పోదాం అంటున్నారండి? మళ్ళీ ఐగుప్తుకి పోదాం.